హాయ్ అండి అందరికీ. కాకరకాయ డీప్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయ తీసుకొని ఇలా కడిగేయాలండి. మొత్తం కడిగి తుడిచేయాలి. పైన పొట్టు తీయొద్దు, అలాగే ఉండాలి. ఇట్లా చిన్నగా స్లైసెస్గా ఇలా కట్ చేయాలి. రౌండ్గా కాకరకాయలని రౌండ్గా కట్ చేసేసి కొంచెం ఎండలో పెట్టాలండి. ఇవి ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ గాలికి కానీ ఒక 2 to 3 hours వరకు పెట్టాలి. ఎండలో అయితే ఒక 1 hour అయితే సరిపోతుంది. ఇలా అవుతుంది. ఒక 1 hour ఎండలో పెట్టాక కొంచెం తేమగానే ఉంటున్నాయి, కానీ ఇలా అవుతాయి. మొత్తము కాకరకాయలన్నీ ప్లేట్ నిండా పెట్టాం కదా, కొన్ని అయ్యాయి చూడండి. ఇలా అయ్యాక ఏం చేయాలి అంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి అయిన తర్వాత కాకరకాయలు అందులో వేసి బాగా ఫ్రై చేయాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. మరి ఎక్కువగా మాడగొట్టకూడదు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. చిన్నగా పెట్టి మంట ఫ్రై చేయాలి. మొత్తం కాకరకాయ అంతా ఈవెన్గా ఫ్రై చేసుకొని మొత్తం రౌండ్గా తిప్పుతూ ఫ్రై చేయండి. ఈవెన్గా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందామండి. కాకరకాయలన్నీ ఇలా అయింది కదా, కలర్ మొత్తం చేంజ్ అయింది చూడండి. మొత్తం మళ్ళీ డార్క్ కావద్దు, లైట్ బ్రౌన్ కావాలి. ఇట్లా బౌల్లోకి అన్నీ తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వట్టి కొబ్బరి ముక్కలు ఉంటాయి కదా, కొన్ని చిన్నగా పీసెస్ కట్ చేసుకోవాలి. కొంచెం ఒక కొబ్బరి గిన్నె అంతా ఒక కొబ్బరి తీసుకొని పొట్టుతో సహా ఒక వెల్లుల్లి గడ్డ వేసేసుకొని ఇట్లా బరకగా మిక్సీ పట్టాలి. తర్వాత 1.5 teaspoon వరకు కారం పొడి వేయాలి. కారం పొడి వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి దాన్ని. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర, ఆవాలు, తర్వాత కొన్ని పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా వేసి పోపు ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. పల్లీలు బాగా వేయించాలండి. కొంచెం ఎర్రగా అయ్యే వరకు చేయాలి, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటే మంచిగా అంత టేస్ట్ అనిపించవు. పల్లీలు బాగా వేయించిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా అందులోనే వేసుకొని వేయించాలి బాగా ఎర్రగా అయ్యే వరకు. కరివేపాకు కూడా బాగా వట్టిగా కావాలండి, కరకరలాడేటట్లు వేయించిన తర్వాత ఈ పోపులోనే కొంచెం ఒక చిన్న టీస్పూన్కి 1/2 teaspoon అంతా పసుపు ఈ పోపులోనే వేయాలి. పసుపు పచ్చి వాసన పోయే వరకు కొంచెం రౌండ్గా ఇలా తిప్పేసి ఆ తర్వాత కాకరకాయలు ఉన్నాయి కదా, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నవి, అవి వేసేసేయాలి. అవి వేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, అది పొడి కూడా వేసేసేయాలి. వేసేసి కొంచెం సాల్ట్ వేయాలి. 1 teaspoon, నేను చిన్న టీస్పూన్ ఉంది కాబట్టి 3 teaspoons వేస్తున్నా. మీ దగ్గర ఉన్న టీస్పూన్ అయితే 3 teaspoons కాకుండా 2 వేస్తే సరిపోతుంది. మొత్తం బాగా మిక్స్ చేసేయండి. కాకరకాయ మొత్తం ఇలా చిన్న మంట పెట్టి మొత్తం ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఈ కాకరకాయ చాలా బాగుంటుందండి టేస్ట్. కాకరకాయ తినడం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కాకరకాయ పప్పు చారు, పప్పు ముద్ద పప్పులోకి కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.